హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చదివిన విషయాల్ని గుర్తుపెట్టుకోవడానికి ఏం చేయాలి, బట్టతల, వెంట్రుకలు రాలడాన్ని కంట్రోల్ చేయడం ఎలా, భూమి మీద 10 సెకండ్ల పాటు ఆక్సిజన్ మాయమైపోతే ఏం జరుగుతుంది అని చెప్పే ఫ్యాక్ట్స్తో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూడండి. మనలో కొంతమందికి నవ్వినప్పుడు సొట్టబుగ్గలు వస్తాయి కదా. అసలు ఈ సొట్టబుగ్గలు ఎందుకు వస్తాయో తెలుసా? మన శరీరం అనేక రకాల కండరాలతో నిర్మాణమై ఉంటుంది. ముఖంలోని మెయిన్ కండరమైన జైగోమాటిక్ మామూలుగా దవడ ఎముక నుంచి నోటి మూల వరకు ఉంటుంది. అయితే కొందరిలో పుట్టుకతోనే ఈ కండరం రెండుగా చీలిపోయి ఉంటుంది. వీటిలో ఒకటి నోటి చివరి వరకు ఉంటుంది, ఇంకొకటి చెంప మధ్య వరకు ఉంటుంది. ఇవి చీలిపోయినందువల్ల జైగోమాటిక్ కండరంలో ఏర్పడిన ఖాళీ ప్రదేశంలో సొట్ట వస్తుంది. మనం నవ్విన, మాట్లాడిన కండరాలు కదలడం వల్ల చెంపపైన సొట్ట ఏర్పడుతుంది. ఇవి దాదాపు 40% తల్లిదండ్రుల నుండే పిల్లలకు వస్తాయి. మనకు సహజంగా గాలి కనిపించినట్టే చేపలకు కూడా నీళ్లు కనిపించవు. అవి నీటిని ప్రత్యక్షంగా చూడలేవు. వాటి మెదడు నీటిని బ్యాక్గ్రౌండ్ లాగా ఇగ్నోర్ చేస్తుంది. కానీ ప్రవాహం, ప్రెషర్, టెంపరేచర్ లాంటి చిన్న మార్పులను మాత్రం అవి గుర్తిస్తాయి. వేటాడే జంతువులు వస్తే నీటిలో వచ్చే చిన్న తరంగాల ద్వారా ముందే గుర్తిస్తాయి. ఇది వాటికి చాలా అవసరం. మనం గాలిని చూడకపోయినా దాని మీదే ఆధారపడి బ్రతుకుతాం కదా. అలాగే చేపలు కూడా నీటిని చూడలేకపోయినా నీటిపైన పూర్తిగా ఆధారపడి బతుకుతాయి. మీకు తెలుసా ప్రపంచంలో అతిపెద్ద గన్ ఏది అని? దాని పేరు స్వేరర్ గుస్తావ్. ఇది 47 మీటర్ల పొడవు, 1350 టన్నుల బరువు ఉంటుంది. దీని రేంజ్ 47 కిలోమీటర్లు. దీన్ని తయారు చేయడానికి 5 సంవత్సరాల సమయం పట్టింది. దీన్ని ఆపరేట్ చేయడానికి 4000 మంది సైనికులు అవసరమయ్యేవారు. ఈ గన్నును జర్మనీ సోవియట్ యూనియన్లోని సెవాస్టోపోల్ కోట మీద దాడి చేయడానికి వాడారు. ఇది ఎంత పెద్దదైనా ప్రాక్టికల్గా ఎక్కువ ఉపయోగపడలేదు. ఇది చాలా స్లోగా కదిలేది. దీన్ని సెట్ చేయడానికి టైం ఎక్కువ, ఇంకా ఈజీగా టార్గెట్ అయ్యేది. కానీ ఈరోజు కూడా వరల్డ్లో అతిపెద్ద తుపాకీ అని రికార్డు ఉంది. మనం చదివిన విషయాన్ని ఈజీగా గుర్తుంచుకోవడానికి కొన్ని ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకుందాం. మనలో చాలామంది చదవడం అంటే చాలా ఫాస్ట్గా చదివేస్తారు. కొందరు ఆ పదాల అర్థాలను కూడా అర్థం చేసుకోకుండా చదువుతుంటారు, లోతుగా చదవరు. అలా చదవడం వల్ల ఇన్ఫర్మేషన్ షార్ట్ టర్మ్ మెమరీలో మాత్రమే ఉంటుంది. లోతుగా అర్థం చేసుకుంటూ చదవడం వల్ల బ్రెయిన్లో ఓల్డ్ నాలెడ్జ్తో కనెక్ట్ అవుతుంది. ఈ కనెక్షన్స్ వల్ల ఆ ఇన్ఫర్మేషన్ లాంగ్ టర్మ్ మెమరీలో సేవ్ అవుతుంది. మనం దేన్నైనా అర్థం చేసుకుంటూ చదవడం వల్ల అది మనకు బాగా గుర్తుంటుంది. మీరు ఏది చదివినా దాన్ని ఈరోజు చదివారంటే మళ్ళీ 3 రోజుల తర్వాత, 7 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చదవండి. ఇలా చేస్తే మీకు ఆ విషయం ఎక్కువ కాలం గుర్తుంటుంది. మీరు చదివింది ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించండి. ఎవరికైనా చెప్పేటప్పుడు ఆ విషయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతాం. ఎక్కువసేపు చదవడం వల్ల మెదడు అలసిపోతుంది. అందుకే ప్రతి 30-45 నిమిషాలకు ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. ఇది మీ మైండ్ను రీఫ్రెష్ చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే చదివిన దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక బల్బు ఉంది. అది 123 ఏళ్లుగా నిరంతరంగా వెలుగుతూనే ఉంది. అవును, ఆ బల్బును మొదటిసారి 1901లో వెలిగించారు. అయితే ఆ బల్బు అప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే దాదాపు 123 ఏళ్లుగా వెలుగుతూనే ఉంది. ఆ బల్బు పేరు సెంటినియల్ లైట్ బల్బ్. లివర్మోర్, కాలిఫోర్నియాలోని ఫైర్ స్టేషన్ నెంబర్ 6లో ఈ బల్బు ఉంది. ప్రపంచంలోనే ఎక్కువ కాలం వెలిగిన బల్బుగా దీనికి గిన్నిస్ రికార్డు కూడా ఉంది. మనం అంటే భూమిపైన ఉన్న వాళ్ళం రోజుకు ఒక సన్ రైజ్, ఒక సన్సెట్ చూస్తాం కదా. ధృవాల వద్ద మాత్రం 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రిని చూస్తారు. కానీ కొందరు 24 గంటల్లో 16 సూర్యోదయాలను, 16 సూర్యాస్తమయాలను చూస్తారు. అదేంటి? వాళ్ళు ఎక్కడ ఉంటారు?
వారు భూమి మీద బ్రతికే మనుషులేనా అనే డౌట్ మీకు రావచ్చు. అవును, వాళ్ళు మనుషులే, కానీ ప్రస్తుతం వాళ్ళు భూమి మీద లేరు. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా? ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోని ఆస్ట్రోనట్స్. వాళ్లకు అది ఎలా సాధ్యం అవుతుంది అంటే గంటకు 27,580 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతూ ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తుంది. అలా భూమి చుట్టూ తిరిగే క్రమంలో అందులో ఉండే ఆస్ట్రోనాట్స్ 16 సూర్యోదయాలను చూస్తారు. ఇది ఒక హైపోథెటికల్ ఫ్యాక్ట్. మీరు జస్ట్ ఊహించుకోండి, భూమి మీద 10 సెకండ్ల పాటు ఆక్సిజన్ లేకపోతే ఏమవుతుంది? 0 to 2 సెకండ్స్ మనం శ్వాస తీసుకోవడానికి ప్రయత్నిస్తాం, కానీ ఊపిరి లోపలికి రాదు. శరీరం ప్యానిక్ మోడ్లోకి వెళ్తుంది. ఆకాశం నీలం రంగు నుంచి నల్లగా మారిపోతుంది. ఆక్సిజన్ లైట్ స్కాటరింగ్కి ప్రధాన కారణం కాబట్టి. మనకు రాత్రి ఆకాశం ఎలా కనిపిస్తుందో పగలు కూడా అలానే కనిపిస్తుంది. 3 to 5 సెకండ్స్ భూమి మీద వాతావరణం దెబ్బతింటుంది. ఓజోన్ లేయర్ ఆక్సిజన్తోనే ఏర్పడింది కాబట్టి అది మాయమవుతుంది. ఓజోన్ లేయర్ దెబ్బతినింది కదా, ఇప్పుడు యూవీ రేస్ డైరెక్ట్గా భూమిపైకి వచ్చేస్తాయి. యూవీ రేస్ డైరెక్ట్గా రావడం వల్ల మన స్కిన్ కాలిపోతున్నట్టు అనిపిస్తుంది. మన కళ్ళు ఆ లైట్ని తట్టుకోలేవు. గాలిలో ప్రెషర్ ఒక్కసారిగా పడిపోతుంది. దీనివల్ల మన చెవులు పగిలినట్టు అనిపిస్తాయి. కొన్ని ఎయిర్ డ్రమ్స్ డ్యామేజ్ అవుతాయి. 6 to 8 సెకండ్స్ కాంక్రీట్ బిల్డింగులు, బ్రిడ్జీలు పగుళ్ళు వస్తాయి. ఎందుకంటే ఆక్సిజన్ నుండి వచ్చే ఆక్సిడైజ్డ్ కెమికల్ బ్యాండ్స్ వాటికి చాలా అవసరం కనుక. వెహికల్స్, ఇంజన్లు అన్నీ ఆగిపోతాయి. ఎందుకంటే కంబషన్కి ఆక్సిజన్ తప్పనిసరి కాబట్టి. విమానాలు ఎగరలేవు. పైన ఉన్న విమానాలు కింద పడతాయి. 9 to 10 సెకండ్స్ మన రక్తంలోని హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను వెతుకుతుంది, కానీ అది దొరకదు. దీనివల్ల మన తల పట్టేసినట్టు అనిపిస్తుంది. కొంతమంది స్పృహ కూడా కోల్పోతారు, లాకౌట్ అవుతారు. లంగ్స్లోని చివరి ఎయిర్ కూడా పనికి రాకపోవడంతో శరీరం ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లోకి వెళ్తుంది. ఇంకా 10 సెకండ్ల తర్వాత ఒక్కసారిగా మళ్ళీ ఆక్సిజన్ వస్తే మనం వెంటనే ఊపిరి పీల్చుకొని బతుకుతాం. కానీ ఈ చిన్న గ్యాప్లో కొన్ని కోట్ల ఆస్తి నష్టం జరుగుతుంది. ఎన్నో బిల్డింగ్లు కూలిపోతాయి, విమానాలు క్రాష్ అవుతాయి. మెయిన్గా ఓజోన్ మాయం అవడం వల్ల భూమి మీద భారీ యూవీ దాడి జరుగుతుంది. దీని ప్రభావం చాలా రోజులు ఉంటుంది. మనకు కనిపించని, మనం ఎక్కువగా పట్టించుకొని ఆక్సిజన్ 10 సెకండ్ల పాటు మాయమైతే ఇంత విధ్వంసం జరుగుతుంది. నిజంగా మనకి ఆక్సిజన్ ఎంత విలువైనదో కదా. మనలో చాలామంది ఎదుర్కొనే సమస్య వెంట్రుకలు రాలడం, అది మెల్లగా బట్టతలగా మారడం. ఈరోజు మనం జుట్టు రాలడాన్ని తగ్గించే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలను తెలుసుకుందాం. ఈ జాగ్రత్తల వల్ల బట్టతల, వెంట్రుకలు రాలడాన్ని మొత్తానికి ఆపలేం, కానీ కొంతవరకు ఆపుతాయి. ముందుగా ఆహారం. మన జుట్టు ఎక్కువగా ప్రోటీన్తో తయారవుతుంది. మీ డైట్లో ప్రోటీన్ ఫుడ్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. గుడ్లు, చేపలు, పప్పులు, మిల్క్ ప్రొడక్ట్స్ వెంట్రుకల రూట్స్ను బలంగా ఉంచుతాయి. ఐరన్ ఉన్న కూరగాయలు, బెల్లం, వేరుశనగలు తింటే ఆక్సిజన్ జుట్టు రూట్స్కి చేరుతుంది. విటమిన్ డి కూడా జుట్టు పెరుగుదలకు చాలా అవసరం, కాబట్టి డ్రై ఫ్రూట్స్, మష్రూమ్స్ తినండి. సూర్యరశ్మి కూడా తప్పనిసరి. వారానికి 2 లేదా 3 సార్లు ఆయిల్ మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మృదువైన షాంపూలనే వాడండి. తడి జుట్టును బలంగా దువ్వకండి, అది తడిగా ఉన్నప్పుడు బలహీనంగా ఉంటుంది. హెయిర్ జెల్స్, స్ప్రేలు ఎక్కువగా వాడకండి. అసలు వాడకపోవడమే చాలా మంచిది. జుట్టు రాలడానికి మరో మెయిన్ కారణం స్ట్రెస్. కాబట్టి యోగా, ధ్యానం, వాకింగ్ లేదా జిమ్ లాంటి అలవాట్లు పెంచుకోండి. మానసిక ప్రశాంతత ఉంటే జుట్టు కూడా బలంగా ఉంటుంది. రోజుకి 100 కంటే ఎక్కువ వెంట్రుకలు ఊడిపోతే లేట్ చేయకుండా డర్మటాలజిస్ట్ డాక్టర్ను కలవండి.